ఈ సినిమాతో మనం ఆయన గ్యారంటీగా అవార్డు వర్ణిస్తారు. అది అప్పన్న క్యారెక్టర్ అన్నది మనం ఊహించలేము. రంగస్థలం అనే సినిమాలో ఒక చరణ్ చూసినాము, ఆ చరణ్ గారు మళ్ళీ ఇవాళ అప్పన్న క్యారెక్టర్లో మరొక చరణ్ గారు చూసాము. శంకర్ గారి డైరెక్షన్ అన్నది వేరే లెవెల్లో తీశారు, ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేశారు ఆయన. దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగ్ అది అల్టిమేట్ ఆసమ్. నిజంగా దిల్ రాజు గారు చెప్పినట్టు విజువల్స్ మనం అంటే మన అన్ఎక్స్పెక్టెడ్గా జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము అన్నట్లు మించి ఉంది. నిజంగా విజువల్స్ కానీ, శంకర్ గారి డైరెక్షన్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, కథనం కానీ రెండు కూడా అన్ని ఓవరాల్గా ప్రేక్షక అభిమానులందరికీ సంక్రాంతికి 3 రోజులు ముందే వచ్చింది. సోషల్ మీడియాలో అన్నిటికీ నేను యుఎస్ నుంచి వచ్చానండి. దిల్ రాజు ఐఎమ్ ఏ డిస్ట్రిబ్యూటర్ ఇన్ యుఎస్. దిల్ రాజు గారు చెప్పినట్టు రామ్ చరణ్ గారు ప్రతి సీన్ లో కళ్యాణ్ బాబు కనిపించాడు. చెప్పినట్టు మోరల్స్ తో కూడిన గవర్నమెంట్, ప్రజల కోసమే పనిచేయడం, డబ్బులు సంపాదించడానికి కాదు, ప్రజలకు ఏదో చేయాలి అని చెప్పి రామ్ చరణ్ గారు మాట్లాడిన ప్రతి మాట ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. సినిమాలో పవన్ కళ్యాణ్ సంబంధించిన డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కి రిలేటెడ్ గా కొన్ని సీన్స్ ఉన్నాయి. యాక్చువల్గా సినిమా మొదలుపెట్టి చాలా 2-3 సంవత్సరాలు అయింది కాబట్టి శంకర్ గారు ముందే ఉంచి నిజంగా పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా కాకతీయంగా దాంట్లో కలవడం జరిగింది. కానీ దిల్ రాజు గారు చెప్పినటువంటి ఏదైతే ప్రజెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జరుగుతుందని చెప్పారు. దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సినిమాని మీరు నిర్మించినందుకు రామ్ చరణ్ గారు మెగాస్టార్ అభిమానులుగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.